వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హద్దే ముద్దు. అవును, మీరు వింటుంది నిజం. స్వేచ్ఛ జీవితానికి సార్థకతను చేకూరుస్తుందని చాలా మంది అభిప్రాయం. కానీ అసలైన సార్థకత హద్దులు ఎరిగి ప్రవర్తించటమే. నది హద్దుల్లో ఉంటేనే పల్లెలు పచ్చగా ఉంటాయి. అది గట్టు దాటితే వరదవుతుంది. భావాలకు భావ ప్రకటనకు ఇదే సూత్రం వర్తిస్తుంది. కొందరు హుందాగా మితంగా మాట్లాడుతూ బోలెడంత ఆత్మీయతను మూటగట్టుకోగలుగుతారు. ఇంకొందరు ఎంతో చెప్పాలని ఆరాటపడుతూ హద్దులు దాటి ప్రవర్తించి తమ విలువను తగ్గించుకుంటారు. అనురాగానికి మర్యాద అనే అలంకారాన్ని జోడిస్తే కనిపించే అందం అనంతమైన ఆనందాన్ని అందిస్తుంది. అందుకే మన పూర్వీకులు పలకరింపులో కూడా వినయాన్ని జోడించారు. చేతులు జోడించి నమస్కరించడం సాంప్రదాయమే కాదు, ఎదుటి వారి పట్ల ఉన్న ప్రేమైక భావనను వ్యక్తీకరించడం కూడా. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ బంధాలనే భవంతులను ఉన్నతంగా చూపించాయి ఉపనిషత్తులు. వీటిని సమున్నతంగా ఎంచినవాడు జీవితంలో మిగతా బంధాలను గౌరవించే స్థితికి ఎదిగి తీరుతాడు. సంబంధ బాంధవ్యాలలో గౌరవం ఉంటేనే అనురాగం పవిత్రమవుతుంది. ప్రేమ బహిరంగ ప్రదర్శనగా మారితే కలిగే అసౌకర్యం వర్ణనాతీతం. కానీ ఈ రోజుల్లో ప్రేమను బయటికి ప్రకటించకపోతే దాని విలువ తగ్గిపోతుందన్న భ్రమలు పెరిగిపోతున్నాయి. నిజానికి మన సంస్కృతి మనకు చెప్పిన రీతి రివాజులు వేరు. శ్రీరాముడికి సీతాదేవికి మధ్య ప్రేమ అపారమైనది, కానీ అది ఎప్పుడూ ప్రదర్శన కాలేదు. పరస్పర గౌరవంగానే కడవరకు నిలిచింది. ప్రపంచంలో ప్రతి దేశానికి తనదైన సంస్కృతి ఉంటుంది. అవన్నీ ప్రత్యేకమైనవే అయినప్పటికీ భారతీయ సంస్కృతి మనకు సంయమనం అనే గొప్ప గుణాన్ని నేర్పింది. ప్రేమంటే స్పర్శ మాత్రమే కాదని, గౌరవంతో కూడిన బాధ్యత వల్ల ఏర్పడే పరిమితి అని స్పష్టంగా వివరించింది. తల్లి బిడ్డను తాకే స్పర్శ భద్రత, గురువు శిష్యుడి తలపై చేయి ఉంచితే ఆశీర్వాదం, దాంపత్యంలో ఉన్న మమకారం కుటుంబానికి ఆధారం. ఇవన్నీ పవిత్రంగా కనిపించడానికి కారణం వాటిలోని మర్యాద. పిల్లలు పెద్దల మాటల కన్నా ప్రవర్తనను ఎక్కువగా గమనిస్తారు. అందుకే పెద్దలు మాటల్లోనూ చేతల్లోనూ హద్దులు ఉండాలి. ఆచరణాత్మకంగా పిల్లలకు విలువలను బోధించాలి తప్ప వలవలు దొంతర్లా వాటిని వాళ్లకు బలవంతంగా చుట్టబెట్టే ప్రయత్నం చేయకూడదు. అప్పుడే కొత్త తరం సంస్కారాన్ని సహజంగా అర్థం చేసుకుంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవానుడు సద్గుణాలను వివరించే సందర్భంలో మానసిక నియంత్రణ, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, శుభ్రత, క్షమ, నిజాయితీ, జ్ఞానం, వివేకం, దైవం పట్ల విశ్వాసం, ఇవన్నీ ఉన్నతమైన స్వభావం గల వ్యక్తి సహజ గుణాలని చెప్పాడు. వేదం సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అన్న చిన్న మాటతో గొప్ప జీవన మార్గాన్ని తెలిపింది. దాన్ని నవతరానికి అలవర్చాలి. ప్రేమ నిండిన జీవితమైన హద్దుల్లో ఉంటేనే మధురమనే విషయాన్ని వారి మనసుకు హత్తుకునేలా వివరించాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం. మీరు మాత్రమే ఆర్ వాయిస్ ని నిలబెట్టగలరు. నిలబెట్టాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.